కృష్ణాయ వాసుదేవాయ పరమాత్మనే. ప్రియ భక్తులారా, దుత్సంద కార్తీక పురాణం కార్యక్రమానికి స్వాగతం. పవిత్ర కార్తీక మాసంలో ఇవాళ 18వ రోజు. స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణ ఆధారంగా ఈరోజు మనం 18వ అధ్యాయ వివరణ సంక్షిప్తంగా తెలుసుకుందాం. సూర్యుడు ఉదయించగా వశిష్ఠ మహర్షి తన కథనాన్ని జనక మహారాజుకు వినిపించడం కొనసాగించారు. మండకాశ్రమంలో కొత్తగా మానవ రూపం పొందిన ధనలోభుడు వినయంతో నిలబడ్డాడు. వినయపూర్వకంగా వంగి నమస్కరించి కంపించిన స్వరంతో అడిగాడు, ఓ మహర్షులారా, ఈ కర్మఫలం అంటే ఏమిటి? ఎందుకు కొందరి ఆత్మలు సుఖం అనుభవిస్తాయి, మరికొందరి ఆత్మలు దుఃఖంలో మునిగిపోతాయి? ఏ కర్మ మన విధిని ఎలా నిర్ణయిస్తుంది? అప్పుడు అంగీరస మహర్షి మరియు ఇతర ఋషులు మృదువైన స్వరంతో సమాధానం ఇచ్చారు. ప్రతి క్రియ, ఆలోచన, మాట లేదా కార్యరూపంలో చేసేది ఏదైనా ఒక గుర్తింపుని వదిలిపెడుతుంది. లోభం, దురుద్దేశాల ఆధారిత కర్మములు దుఃఖం, పశ్చాత్తాపం కలిగిస్తాయి. సత్యవ్రతం, దాన, ధర్మ, భక్తి నిండిన కర్మములు శాంతిని, ఆనందాన్ని ఇస్తాయి. ఫలితం వెంటనే రాకపోయినా కర్మఫలం ఎప్పటికైనా తప్పదు. ఒక విత్తనం వేసినప్పుడు అది తన సమయానుసారంగా తప్పక మొలుస్తుంది. అలాగే ప్రతి కర్మ కూడా తన ఫలాన్ని ఈ జన్మలో గాని వచ్చే జన్మలో గాని తప్పక ఇస్తుంది. అదే కర్మఫలం. ధనలోభుడు ఆ సత్యం విని మరింత వినయంతో అడిగారు, ఓ గురువులారా, చాతుర్మాస్య దీక్ష అంటే ఏమిటి? ఎందుకు జ్ఞానులు దానిని అంత ప్రాముఖ్యతతో పాటిస్తారు? దానికి మునులు ఇలా సమాధానం ఇచ్చారు. చాతుర్మాస్య దీక్ష అనేది 4 నెలల వ్రతం. ఈ సమయంలో దీక్షను పాటించువారు కఠిన నియమాలను పాటిస్తారు. ప్రతిరోజు ఉదయం స్నానం చేసి దైవారాధన చేస్తారు. సత్యవచనమే చేస్తారు. ఇంద్రియాలను అదుపులో ఉంచి సాత్విక ఆహారం మాత్రమే స్వీకరిస్తూ దుర్కర్మములకు దూరముగా నిలిచి సత్కర్మములపై ధ్యాస ఉంచుతారు. తమ తమ గురువులకు సేవలు చేస్తూ అవసరార్థులకు సహాయపడే మార్గాలు వెతుకుతారు. చాతుర్మాస్యం మనసును శుద్ధిపరుస్తుంది, అహంకారాన్ని తగ్గిస్తుంది, ముక్తి మార్గంలో సునాయాసంగా నడిపిస్తుంది. ఓ రాజా, జ్ఞానులు మనకు బోధించేది ఇదే. నియమం, దానం, భక్తి ఇవి ముఖ్యంగా చాతుర్మాస్యం మరియు కార్తీకంలో అనుసరించినప్పుడు కర్మబంధాలను విచ్ఛిన్నం చేసి హృదయాన్ని పరిశుద్ధం చేస్తాయి. 18వ అధ్యాయం సంపూర్ణం. రేపు మరలా 19వ అధ్యాయంతో కలుసుకుందాం. కృష్ణాయ వాసుదేవాయ పరమాత్మనే.